నాకు తెలియకుండానే చీకటి పడినప్పుడు పాము కాటేసింది. అది పామని నాకు తెలియదు. వెళ్తున్నా ఏదో చిన్న చీమ కుట్టినట్లయిందంతే. నొప్పి, తేలు కుడితే నొప్పి వస్తుంది. అది నిదానంగా విషం ఎక్కుతుంది. పాము అలాంటిది కాదన్నమాట. కాటేసింది. నడుస్తున్నా, కళ్ళు మొబ్బొచ్చేస్తుంది, తలంతా దిమ్మైపోతూ ఉంది, నాలుక మందమైపోతూ ఉంది, మాట్లాడేకి చేత కావడంలే, నడవడానికి కాళ్ళు తడబడుతున్నాయి, ఇంకా పడిపోతాను అనిపించింది. ఆ పరిస్థితిలో ఎలాగో ఇంటి వరకు వచ్చిన. వెంటనే మా స్నేహితునికి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకోమన్నాం. డాక్టర్కు, ఆయుర్వేదం డాక్టరు, ఆయన మంది ఇచ్చినాడు. ఇది నాగుపాము కాటేసింది, నేను గ్యారంటీ చెప్పలేను, అది నీ అదృష్టము అని చెప్పేసి మంది ఇచ్చినాడు. అక్కడే ఒక శివాలయం ఉంది. శివాలయంలో కూర్చున్నా. వాకిలి వేయండి, నేను కూర్చోంటా, మీరు తీయొద్దండి, నేను పూర్తి పడిపోయిన తర్వాత వాకిలి తీయండి, లేదంటే నేనే తీసుకుంటా అన్నా. నమ్మకం లేదన్నాడు కదా, కూర్చున్నా అంతే. అది ధ్యానమని, ఏదో నేను తప్పించుకోవాలని, సాధించాలని అవన్నీ ఏమి లేవు. ఊరికి కూర్చున్నా. క్రమేణా విషం ఎక్కుతూ ఉంది. వేళ్ళు కదడంలే, కాళ్ళు కదడంలే. ఆ విషం ఎక్కే కొద్దీ ఆ భాగమంతా కూడా జడమైపోతూ ఉంది. దాని స్పృహ కోల్పోతూ ఉంది, స్పర్శ కోల్పోతూ ఉంది. ఆ విధంగా శరీరం అంతా వ్యాపించింది. కళ్ళల్లో ఈగలు వాళ్తున్నాయి. ఏమి కావడంలే, స్పర్శ లేదు, ప్రయత్నం లేదు. ఆ రకంగా శరీరం అంతా విషం వ్యాపించింది. అప్పుడు ఏదైతే నాకు లోపల స్థిరంగా ఉంది అన్నానో అది మాత్రం అలాగే ఉంది. ఈ విషం అనేటువంటిది దాన్ని స్వాధీనం చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. అన్నిటినీ ఆక్రమించుకోగలుగుతుంది, కానీ దాన్ని ఆక్రమించుకునేకి దానికి సాధ్యం కావడంలే.